ఆచూకీ లభ్యమైంది. ఈ పైలట్ కోసం అమెరికా ముమ్మరంగా గాలించింది. 36 గంటల తరువాత గుర్తించింది. పైలట్ ను అమెరికా భద్రతా బలగాలు రక్షించాయి. हेलीकॉप्टर अमेरिका नीरू नजामी రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొన్న సైనికులకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అభినందనలు తెలిపారు. వీరోచితంగా రక్షించారంటూ కూడా ప్రశంసించారు. పర్వత ప్రాంతాల నుంచి పైలట్ ను కాపాడారని ట్రంప్ తెలిపారు. అమెరికా రెస్క్యూ ఆపరేషన్ పై ఇరాన్ సంచలనమైన ప్రకటన చేసింది. రెస్క్యూ ఆపరేషన్ కు వచ్చిన ఒక విమానాన్ని కూల్చివేశామని ఐఆర్జీసీ ప్రకటించింది. అసలు రెస్క్యూ ఆపరేషన్ కు ఎన్ని విమానాలు వెళ్లాయన్న దానిపై స్పష్టత లేదు. వి గాట్ హిమ్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఘనంగా చెప్పుకున్న మాట. F-15 యుద్ధ విమానం కూలిన తర్వాత నుండి అదృశ్యమైన పైలట్ ను గుర్తించి తీసుకువెళ్లారు. మిరాకులస్ పేరుతో ట్రంప్ యంత్రాంగం ఆపరేషన్ చేపట్టింది. ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ ను ఛేదించి ఆ దేశ గగనతలంలోకి అమెరికన్లు వెళ్లగలిగారు. యుఎస్ దళాలు HH-60W జాలీ గ్రీన్ 2 రెస్క్యూ హెలికాప్టర్ ను వినియోగించి A-10 అటాక్ జెట్స్, HC-130 రెస్క్యూ మిడ్ ఎయిర్ ట్యాంకర్లు, F-35 స్టెల్త్ జెట్స్ ను వాడారు. సహాయ చర్యలకు సంబంధించి ప్రత్యేకమైన దళాలు ఇరాన్ గడ్డపై సక్సెస్ఫుల్ గా ఆపరేషన్ ను ముగించింది. Target hit. Target destroyed. يقداش بزع بنظمت بزع هليكوبتر أمريكا